గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేము జగనన్న ఇచ్చిన కాలనీలో ఉంటున్నాం. కొండపేట ఏరియా పేరు. మాకు ఇక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు, ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం ఉంది, తాగడానికి మంచినీళ్ళు కూడా ఇక్కడ లేవు. మేము దూరం నుంచి తెచ్చుకుంటున్నాం వాటర్. చాలా సఫర్ అవుతున్నాం. మేము ఆడవాళ్ళం అందరం వెళ్ళి అక్కడి నుంచి వాటర్ తెచ్చుకోవాలి. ఇక్కడ వర్షం పడితే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా అంటే చాలా, ఈ 3 నెలలు కూడా చాలా ఇబ్బంది. అటు చూస్తే డంపి ఆడ పడుతుంది, మట్టి రోడ్డే సార్. అక్కడ స్లిప్ అయిపోతున్నాం, పిల్లలతో వెళ్ళినా స్లిప్ అవుతున్నాం, బండి మీద వెళ్ళినా స్లిప్ అవుతున్నాం, నడిచి వెళ్ళినా స్లిప్ అవుతున్నాం. అటు చూస్తే గెడ్డ, భారీ వర్షం పడితే ఆ గెడ్డ కూడా పొంగిపోద్ది. పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదిగో అమ్మ చేస్తాం, అదిగో అమ్మ చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ప్రభుత్వం మారిపోయింది, మమ్మల్ని ఎవరు చూసుకోవట్లేదు సార్. ఏదో పేరుకే వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. మాకు చేస్తామంటున్నారు, కానీ ఎవరు ముందడిగి వచ్చి మేము చేస్తామమ్మా ఇది ఇది అని ఏమి అనట్లేదు. మాకంటే మా కాలనీ, జగనన్న ఇచ్చిన కాలనీలో ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక మాకు ప్రభుత్వం ఇచ్చింది కనుక ఆ పేరు మేము చెప్తున్నాం సార్. అందుకే మాకు ఈ కాలనీలోను మా చిన్న పిల్లలు చదవడానికి ఒక స్కూల్ కావాలి, ఒక శ్మశాన వాటిక కావాలి, బడి కావాలి, స్పెషల్ గా మాకు ఒక గుడి కావాలి. ఇక్కడ మాకు వెళ్ళడానికి అంగన్వాడీ కూడా కావాలి, రేషన్ షాప్ కావాలి. మాకు ఏ రేషన్ తెచ్చుకుంటాను వేరే వేరే దగ్గరికి 350 గడపలు ఉన్నాయి. 350 గడపలు ఉన్నాయి, కానీ ఎవరు రారు సార్, ఎవరు రారు. హౌసింగ్ వాళ్ళు అప్పుడు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగని మేము సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మేము అర్జీ పెట్టాం, చెప్పాం ఇలా అని. మరి అది ఎప్పటి వరకు అవుతుందో తెలియదు సార్, నమ్మకం లేదు. సరే చూస్తామమ్మా, పంపిస్తామని అన్నారు. మరి అది ఎప్పటికల్లా పంపిస్తారో తెలియదు కదా సార్. వచ్చేది ఇప్పుడు వర్షాకాలం. ఈ వర్షం ఎమ్మెల్యే గారు పిఏ వచ్చారు సార్. అవును, అదేనే అప్పుడే వచ్చారు పిఏ గారు. అప్పుడు ఇలా పేపర్ లోకి ఎక్కారనంటే వచ్చారు. ఎవరించారు ఏంటి అని అడగడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి మనకేమి చేయలేదు. మా సమస్యలు అంతే, ఎవరిచ్చారు ఏంటి అని అడిగారు. ఎవరించారా అనేది మాకు చెప్పాలి కదా అని అడిగారు సార్. చెప్పాలి అంటే సార్, మా ఇప్పుడు మా సమస్య ఎవరు పట్టించుకోకపోతే సార్ మేము ఎక్కడికి వెళ్తాం, ఎవరిని అడుగుతాం చెప్పండి మీరైనా. మా సమస్య తీర్చే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు సార్. ఒకసారి మీరు ఎవరు ప్రభుత్వం ఎమ్మెల్యే గారని ఎవరైనా సరే, భయం ఏమీ లేదు, ఎవరితో భయపడే అవసరం లేదు. మీరు ఒక్కసారి వర్షాకాలం అప్పుడు ఈ 3 నెలల్లోనూ మీరు ఒకసారి వచ్చి 1 డే స్పెండ్ చేయండి సార్. ఇక్కడ 1 డే స్పెండ్ చేసి మాకు చెప్పండి మీకు ఎలా ఉంటుంది. అప్పుడు మా బాధ ఏంటో మీకు తెలుస్తుంది, మేము ఎలా సఫర్ అవుతున్నాం అనేది. మీరు ఎక్కడో కూర్చొని చెప్తే కాదు కదా సార్. మీ పిఎన్ పంపించేస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు అందరూ, కానీ మా బాధలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మాకంటూ ఇక్కడ ఏ సదుపాయం లేదు సార్. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఏ లైట్లు కూడా ఉండవు సార్. పాములు కూడా వచ్చేది, ఇది కొండ ప్రాంతం. కొండ ప్రాంతం నుంచి మాకు పాములు ఇళ్లలో కూడా వస్తున్నాయి. ఇగోండి వీళ్ళ ఇంట్లోకి వస్తుంది పాము. ఎవరిని అడగాలి సార్ చెప్పండి. కానీ మాకు ఓపుకున్నంత వరకు మేము తిరుగుతాం సార్. ఎందుకంటే మా కాలనీ బాగుపడాలి, మా కాలనీలో ఉండే పిల్లలు అందరూ బాగుపడాలి, ఆడవాళ్ళు బాగుపడాలి, అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.